ప్రాబ్లమ్స్ అన్ని ఆఫ్టర్ కోవిడ్ ఆఫీస్ రమ్మనగానే వస్తున్నాయి. మీలాంటి ఎంప్లాయీస్ ఆఫీస్కి వస్తేనే చాలా స్మాల్ స్కేల్ బిజినెస్ రన్ అవుతాయి. అది మన ఎకనామీకి కి చాలా ఇంపార్టెంట్ అండ్ అవసరం కూడా. ఇది మీకు ఎప్పటికీ అర్థం కాదు. కోవిడ్ కి ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని చెప్పి ఒక్కరోజు కూడా ఎలా చేసేవాళ్ళు కాదు. కానీ కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ప్రొడక్టివిటీ ఇంపాక్ట్ అవ్వదని ప్రూవ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎంప్లాయీస్ ని ఆఫీసెస్ కి రప్పించడానికి ఎకనామీ అనే ఒక కొత్త రీజన్ ని వెతుకున్నాం. ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచి వర్క్ చేస్తే టైర్ 2, టైర్ 3 సిటీస్ లో కూడా ఇంటర్నెట్, రోడ్స్ డెవలప్ అవుతాయి. మీరు చెప్తున్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అక్కడ కూడా డెవలప్ అవుతాయి. ఇది కూడా మన ఎకనామీకి మంచిదే. ఇది కూడా మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే డెవలప్మెంట్ అంతా ఒక సిటీలో కాన్సన్ట్రేట్ అయితేనే ఆ సిటీ ఓవర్ క్రౌడెడ్ అవుతుంది. అప్పుడు ఒక ప్రోడక్ట్ కి లేదా సర్వీస్ కి ప్రీమియం అమౌంట్ లో చార్జ్ చేయొచ్చు. రెంట్స్, స్కూల్ ఫీజు ఇష్టం వచ్చినట్టు పెంచవచ్చు. ఫ్లైఓవర్స్, మెట్రోస్, హైరేజ్ అపార్ట్మెంట్స్ అనే పేరుతో రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్స్ కొన్ని కోట్లు కనెక్ట్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక పెద్ద ఎనిమీ అయిపోయింది. ఒకవేళ ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచే పని చేస్తే డెవలప్మెంట్ అంతా ఒక కంట్రీ మొత్తానికి యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ అలా జరిగితే సిటీస్ ని నమ్ముకున్న కార్పొరేట్ రియల్ ఎస్టేట్ మాఫియా ఎఫెక్ట్ అవుతుంది. సిటీస్ లో వాళ్ళు కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వాల్యూ పడిపోతుంది. ఇవన్నీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఒక నార్మల్ సిటిజన్ కానీ రియలైజ్ అవ్వకూడదని చెప్పి కొంతమంది పొలిటీషియన్స్ అండ్ బిగేట్స్ కలిసి ఎకనామిక్ ఏదో బెనిఫిట్ చేస్తున్నట్టు కొన్ని పాలసీస్ ని క్రియేట్ చేసి ఇలాంటి హెచ్ఆర్స్ ద్వారా మాలాంటి ఎంప్లాయీస్ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఐ డోంట్ అగ్రీ టు ఆల్ దిస్. వీటిని అగ్రీ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడ సాల్వ్ చేయాల్సి వస్తుందని కార్పొరేట్ మేనేజ్మెంట్స్ కనీసం వీటిని ప్రాబ్లమ్స్ ను కన్సిడర్ చేయడానికి కూడా రెడీగా లేరు. వాట్ డు యు మీన్? కార్పొరేట్స్ మెట్రో సిటీస్ లో ఓవర్ క్రౌడింగ్ కి రీజన్ అని మీరు అగ్రీ చేయరు, అంతేనా? ఎస్. సో మీ ఆర్గనైజేషన్ అలాంటి ప్లేస్ కాదు అంటారు. ఎస్. మీ ఆఫీస్ ఫుల్ ఎంప్లాయీ కెపాసిటీ ఎంత? ఇట్ కెన్ అకామిడేట్ టు 10K ఎంప్లాయీస్. గ్రేట్. మీ కెఫెటేరియా కెపాసిటీ ఎంత? 1200. అలా అన్నప్పుడు లంచ్ పీక్ అవర్స్ లో కెఫెటేరియా ఓవర్ క్రౌడెడ్ ఇష్యూ ఫేస్ చేస్తుంది కదా. కనీసం 1/4 కెపాసిటీ లేనప్పుడు మీరు లంచ్ స్లాట్ ఎలా అలాట్ చేస్తారు? నీతో డిబేట్ చేసే టైం నాకు లేదు. నేను ముందే చెప్పాను కదా, మీరు ప్రాబ్లం ఉంది అని చెప్పి యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఎక్కడ సాల్వ్ చేయాల్సి వస్తుందనని మీరు వాటిని కన్సిడర్ చేయడానికి కూడా రెడీగా లేరు. Tell me one fucking thing which I can't do from home using this laptop. It's organization policy, damn it, which I can't change. What's your final call? మరి ఏం చెప్పు? My point is simple and straightforward. If you want me to enter to the office, I don't want a laptop. I need a desktop and 9 strict working hours a day. And my HRA should match average 2 BHK rent where the organization is located. If that is not possible, the organization should bear my travel expenses. Standardize these policies in every organization before reading those employee mental health surveys. ఇటు ఇచ్చారు అలా మాట్లాడవా? మరి ఎలా ఉంటుంది మనతోటి? మరి జాబు ఇది ఆఫర్ లెటర్ 10,000 రూపాయలు.